అది ఏదైతే మీరు పాదయాత్ర చేశారో అనంతపూర్ నుంచి బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్ వరకు. హ్మ్. సో, అది ఎన్ని డేస్ పట్టింది మీకది? నాకు టోటల్‌గా 45 డేస్ అయితే పట్టిందనమాట. ఓకే. 2500 చేంజ్ వస్తది కిలోమీటర్స్. ఓకే. ఓకే. అవునవును. అంటే మళ్ళీ ఎప్పుడు రిటర్నొచ్చారు? లైక్ అంటే వాక్ కంప్లీట్ అవ్వంగానే రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయిపోయారు. హ్మ్. అంటే మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆహ్, ఎగ్జాక్ట్‌గా డేట్ సరిగ్గా గుర్తులేదండి. గుర్తులేదు. హ్మ్. కాకపోతే అసలు పెద్ద సాహసం అనే జెప్పాలి. సో, ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడుకునే ముందు మీ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీ ఫుల్ నేమ్ ఏంటి నా పేరు? ఫుల్ నేమ్ వచ్చేసి ఈడిగ ప్రదీప్ కుమార్ అనమాట. ఓకే. ఓకే. అంటే ఎక్కడ మీ నేటివ్ ఎక్కడి నుంచి? అనంతపురం. అనంతపూర్. హ్మ్. అక్కడ అనంతపూర్ లోకల్‌లో. లోకలే అనంతపూర్ ఓకే. టౌన్ లోకలే. సిబ్లింగ్స్ ఏమన్నా ఉన్నారా? సిస్టర్ ఉంది. మ్యారేజ్ అయిపోయిందనమాట. మ్యారేజ్ అయిపోయింది. చిన్న సిస్టరా? హ్మ్. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డ్యాడీ వచ్చేసి పెయింటింగ్ కాంట్రాక్టర్. ఓకే. మదర్ వచ్చేసి 6 ఇయర్స్ ఉన్నప్పుడే ఎక్స్‌పైర్ అయ్యారనమాట. మీ 6 ఇయర్స్ ఉన్నప్పుడు. నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే. ఎందుకు ఏం జరిగింది లైక్? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనమాట. సో, అంటే కొంచెం పర్సనలా? పర్సనలే ఇంకా అది అట్లా. ఓకే. అంటే డ్యాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం హుహుహుహు. నెగెటివ్ థాట్స్ అంటే నెగెటివ్ స్ప్రెడ్ చేసి కావాలని మదర్ మీద. మదర్ మీద ఓకే. కొట్టి మర్డర్ చేశారనమాట. మర్డర్ చేసారా? ఆ! సో, అంటే ఏం జరిగింది? మర్డర్ చేసేంత వరకు ఎందుకు? మర్డర్ అంటే అది అంటే వాళ్ళ పర్సనల్స్ ఏమున్నాయో తెలీదు గానీ, బట్ హ్మ్. నాకు తెలిసిందేందంటే వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉంది. ఓకే. ఓకే. హస్బెండ్‌ని మోసం చేస్తుంది అని చెప్పి కావాలనే రూమర్స్ స్ప్రెడ్ ఒక చేసి అనుమానం పెట్టి అనుమానం పెట్టి సో, డ్యాడీ లేని టైం చూసి కొట్టి హుహుహు. చంపేశారండి. చంపేసారు. ఓకే. అది అప్పుడు మీకు 6 ఇయర్స్ ఉందా? అప్పుడు 6 ఇయర్స్. మీకప్పుడు తెలిసిందా? అంటే ఏం జరుగుతుంది? ఏంటి 6 ఇయర్స్‌లో? అంటే అలాంటి సంఘటనలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి గదా! సో, లైక్ అట్లా. అవును. హ్మ్. ఓకే. తర్వాత మీరెక్కడ పెరిగారు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్నయ్య దగ్గరుంటానన్నమాట. హరీష్ ఓకే. కుమార్ అని చెప్పి పెద్దమ్మ కొడుకు. ఓకే. ఓకే. సో, ఇంక అన్నయ్య దగ్గరనే ఇంక చిన్నప్పటి నుంచి. ఓకే. మొత్తం అమ్మమ్మ చూసుకునేవారు. అమ్మమ్మ, అన్నయ్య. ఓకే. హ్మ్. గ్రేట్. అన్నయ్య అంటే మీ పెద్దమ్మ కొడుకన్నమాట. పెద్దమ్మ అంటే కొడుకు. మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అన్నమాట. ఓకే. ఓకే. లైక్ మీరేం చదువుకున్నారు మరి? నాది ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. అంటే ఫర్దర్‌గా ఏం చదువుకోవాలి అట్లా అంటే ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. అంటే ఇంట్రెస్ట్ రాలేదా? ప్రెజెంట్ జనరేషన్‌లో చదువుకోలేని వాళ్ళు గూడా చదువుకున్నోళ్ళకి జాబ్స్ ఇస్తా ఉన్నారు. సో, హుహుహుహుహు. ఆ మెంటాలిటీ అన్నమాట నాది గూడా. ఇప్పుడు అంటే నేను ఒక చదువుకో బిజినెస్ అట్లా ఏమన్నా స్టార్ట్ చేయాలి అట్లా ఉందా? అంటే నాకు యాక్టర్ అవ్వాలనేది చిన్నప్పటికెళ్ళి డ్రీమ్ అన్నమాట. యాక్చువల్లీ అది ఓకే. మా మదర్ డ్రీమ్ అది. ఓకే. అంటే ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలే ఫస్ట్ టైమ్ మీ దాంట్లోని. ఓకే. సో, మా ఓకే. మదర్ డ్రీమ్ అన్నమాట. యాక్టర్‌ని జేయాలి నా కొడుకుని. సో, హుహుహుహుహు. లైక్ దాని ప్రకారంగానే అది ఇంకా ఎళ్తా ఉంది. ఓకే. చూడాలింకా. ఖచ్చితంగా మీ మదర్ ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా మీరు సక్సెస్ హ్మ్. అవ్వాలి. సో, ఇది మీ మదర్ డ్రీమ్ అని మీకెలా తెలిసిందంటే ఎవరైనా చెప్పారా మీకట్లా? అర్థం కాలేదు. అంటే మీ మదర్ ఇట్లా యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు అని ఏమన్నా చెప్పారా? చిన్నప్పటికెళ్ళి నా దగ్గర మాట్లాడుతూనే ఉండేదన్నమాట. మాట్లాడుతుండే. సో, ఓకే. లైక్ ఇట్లుండాలా, ఇట్లా బావుంటది. హుహుహుహు. నా కొడుకు దగ్గరికొచ్చి ఒక 10 మంది ఫోటోస్ తీసుకోవాలా. సో, హుహుహుహు. యాక్టర్‌ని చేయాలా అది. ఓకే. అమ్మ కోరిక మేరకు ఖచ్చితంగా అయితారు. ఎందుకంటే అమ్మ ఇది ఉంది హ్మ్. గాబట్టి. హ్మ్. సో, మరిప్పుడు ఈ 'జై జవాన్ జై కిసాన్' అనేది స్టార్ట్ చేశారు ఆ! కదా! సో, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది నేను 2018లో స్టార్ట్ చేశానన్నమాట. ఓకే. ఓకే. బట్ అప్పుడు నాకు సోషల్ మీడియా మీద అంత అవగాహన లేదు. సో, హుహుహుహు. సోషల్ మీడియాలోకొచ్చి జస్ట్ ఒక 6 మంత్స్ అవుతుంది. ఓకే. అంతకుముందంతా కూడా జస్ట్ నార్మల్‌గా 'జై జవాన్ జై కిసాన్' అన్న ఒక నినాదంతోటి ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తామండి. ఓకే. అంటే ఐడియా ఎవరిది? మా ఫ్రెండ్‌దండి. మీ ఫ్రెండ్‌ది. మా ఫ్రెండ్ రాకేష్. సో, ఓకే. యాక్చువల్లీ ఏంటంటే వాడిని హాస్టల్‌లో పెట్టి చదివిస్తుండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. ఇలా పంటల వల్ల నష్టమొచ్చి ఏంటంటే ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సూసైడ్ చేసుకున్నారనమాట. ఓకే. వాడు హాస్టల్‌లో ఉండేసరికి వాడికి తెలీదు ఏం జరిగింది అని. ఓకే. ఓకే. సడెన్‌గా ఒకరోజు కాలొచ్చేసరికి ఎళ్లి ఇలా అయింది అని చెప్పి కొంచెం డిస్కషన్ జరిగి అసలెందుకు జరిగింది ఏంటి అని. సో, హుహుహు. అప్పుడు మా ఫ్రెండ్ నా దగ్గరికెళ్లి మాట తీసుకున్నాడనమాట. ఓకే. ఓకే. చచ్చేలోపు మనం ఫార్మర్స్‌కి ఏదైనా చేయాలి. ఆ హుహుహుహుహు. రోజు నా ఫ్రెండ్ ఏడ్చిన ఆ కన్నీట్ల చూసే ఈ యాత్ర అనేది ఓకే. స్టార్ట్ అయింది. గ్రేట్. కాకపోతే మరి మీ ఫ్రెండ్ కనిపించట్లే. మీరు మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకు దానికి కారణం ఏంటి? బ్యాక్ బోన్ మనకెప్పుడు కనిపియదు కదా! కనిపియరు. అంటే అతను అది మీతో ముందు పాటు కూడా నడిపిస్తా నడుస్తున్నారా? ఉంటాడంతే. అంటే మీతో పాటు ఆయన కూడా పాదయాత్ర చేస్తున్నారా? పాదయాత్ర చేయడు గానీ, హ్మ్. దానికి మించి చేస్తా ఉంటాడనమాట. ఇప్పుడు హుహుహు. రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు. సో, ఓకే. వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేయడము. అంటే హుహుహు. వానిదొక సెపరేట్ లైఫ్ అనమాట. ఓకే. ఓకే. బట్ నేను నా ఫ్రెండ్ బాధపడినాడు గదా! నా హ్మ్. ఒకవేళ అంతా మంచిగుండుంటే వాడు ఫ్యామిలీతో ఉంటుండు. నాకి ఫ్యామిలీ లేదు. ఆడికి ఫ్యామిలీ లేదు. ఇంక ఓకే. నాకేదున్నా సరే ఇంక వాడొకడే. ఓకే. సో, ఇంక అట్లని జెప్పి వాడి కోసరమే ఇంక ఈ లైఫ్ లీడ్ జేస్తా ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే. అమ్మ ధ్యేయం అమ్మ సక్సెస్ ఏదైతే అనుకుంటున్నారో చూపించాలి. ఫ్రెండ్ ఫ్రెండ్ కోసం కోసం చేయాలి. తపన పడుతున్నారు. ఓకే. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ బ్యాక్ బోనే రైతులు, జవాన్లే గదా! అవును. యెస్. సో, రైతులు జవాన్లు లేకపోతే మనం లేం కదా! అవును. కాకపోతే 'జై జవాన్ జై కిసాన్‌కి' పాదయాత్రకి ఏమన్నా లింక్ ఉందా అట్లా? లింక్ ఉంటది గదండీ. ఇప్పుడు హుహుహు. ఎగ్జాంపుల్ జెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడు
ఐ మీన్ ఎలక్షన్స్‌లో దీనిలో పైకి రావాలి అనుకుంటే పాదయాత్రలు చేస్తారు. ఏంటంటే అక్కడ ఎక్కువ జనాలు అప్రోచ్ అవుతా ఉంటారు. సో, నేను చేసే దాని ద్వారా ఏంటంటే ట్రావెలింగ్ ప్రెజెంట్ జనరేషన్‌లో అందరికీ ఇష్టం. అవును. అందరూ ట్రావెల్ చేయాలి, చూడాలి, ఇండియా మొత్తాన్ని చూడాలి, వరల్డ్ చూడాలి అని చెప్పి ట్రావెల్ చేస్తా ఉంటారు. అవును. దానికి నా పాదయాత్రకి అండ్ జవాన్లకి, కిసాన్‌లకి నేను లింకప్ పెట్టాననమాట. ఓకే. ఓకే. ప్రదీప్ అనే వ్యక్తి నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని ట్రావెలింగ్ చేస్తా ఉన్నాడు అంటే దానికి ఒక కాజ్ ఉంటది. ట్రావెల్ చేసేటోళ్ళు ఎవరు కూడా టైమ్ పాస్ కోసం చేయరు, డబ్బులు ఎక్కువ చేయరు. దానికి కూడా ప్రతి ఒక్కరికి ఒక రీజన్ అనేది ఉంటది అన్న దాన్ని నేను ప్రూవ్ చేయాలి అన్నట్టు దీని మీదకి లాగాను. ఓకే. అటెన్షన్ జనాలందరినీ ఇటుపక్కకి తిప్పాలి. ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు? అసలు వీనికి ఏం కావాలి? అన్న దాని మీద. అది అటెన్షన్ నా సైడ్ వచ్చినప్పుడు నేనేం చెప్పినా జనాలకి తెలుస్తది కదా! ఓకే. సో, లైక్ సో మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫార్మర్స్‌కి గాని, లేదంటే జవాన్స్‌కి గాని, లైక్ ఈ పాదయాత్ర నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకేముంటదండి. వాళ్ళు లేకపోతే మనం లేమని నేను ఆడియన్స్‌కి చెప్పగలను. అవును. వాళ్ళకి చెప్పేంత పెద్దోడినైతే నేను కాదు జవాన్లకి, కిసాన్లకి. హ్మ్. సో, వాళ్ళు లేకపోతే మనం లేము. ఓకే. అండ్ ప్రెజెంట్ జనరేషన్‌లో జవాన్లకు గాని, కిసాన్‌లకు గాని ఎక్కడ కూడా సపోర్ట్ అనేది లేదనమాట. నిజం. అంటే ఇంకా చాలా తక్కువ, అంటే చీప్‌గా చూస్తానరే గాని బట్ సపోర్ట్ అనేది ఎక్కడ రావట్లేదు. అవును. సో, ఆ సపోర్ట్ రావాలి. లేకుంటే లాస్ట్ టైం మనం కరోనాలోనే చూసాం. హ్మ్. ఎవరన్నా గాని ఒక పిడికెడు రైస్ ఇస్తే చాలు తిందాం, వాటర్ ఇస్తే చాలు తాగుదామన్న అవును. అలాంటి ఇదికి సిట్యుయేషన్ వెళ్ళిపోయాం మనం. దిగజారిపోయినాం. అవును. సో, అలాంటివి ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలి అంటే మనం ఇప్పటి నుంచే ఫార్మర్స్‌కి సపోర్ట్ చేయాలి. ఓకే. అంటే ఫార్మర్స్ నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? లైక్ ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో అవి ఆగాలి అనంటే ఏం చేస్తే బెటర్ అంటారు? వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ రేట్ అనేది కావాలి. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. మనం చూసుకుంటే గనుక ఏవో ఫండ్స్ రిలీజ్ చేస్తారంటారు కానీ మధ్యలో ఉండేటోళ్ళే తినేస్తా ఉన్నారు. రూ. 10 వస్తే ఫార్మర్ దగ్గరికి రూ. 1 కూడా వెళ్ళట్లేదన్నమాట. అవును. సో, అవే గనక కరెక్ట్‌గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండి, ఫార్మర్స్‌కి మంచిగా సొసైటీ నుంచి సపోర్ట్ ఉండి, ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉంటే మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. అంటే ఈ అవును. ఆత్మహత్యలు అనేటివి తగ్గవు అని నా అభిప్రాయం. హ్మ్. అంటే ప్రెజెంట్ అయితే మీరొక్కళ్ళు దీనికోసం ఫైట్ చేస్తున్నారా? అంటే మన ఇండియాలో చూసుకుంటే చాలా మంది జై జవాన్, జై కిసాన్ అంటున్నారు. సో వాళ్ళకన్నా భిన్నంగా మీరేం చేస్తారు? లైక్ ఏం చెప్తారు? అంటే వాళ్ళు వాళ్ళు చేస్తేనే ఇప్పటి వరకు కూడా ఇంకా గవర్నమెంట్ స్పందించట్లేదు. సో వాళ్ళు స్పందించాలంటే ఏం చేయాలంటారు? వాళ్ళు స్పందించాలి, వీళ్ళు స్పందించాలని నేను చేయట్లేదండి. చెప్తానను కదా, నా ఫ్రెండ్. ఓకే. ఆ ఒక్క రీజన్ తోటి నేను దాని గురించి రీసెర్చ్ చేసినా, తెలుసుకున్నా. వాళ్ళు లేకపోతే మనం లేమని చెప్పి నలుగురికి చెప్తా ఉన్నాను. ఓకే. జనాలు మారి, గవర్నమెంట్ మారి సపోర్ట్ చేస్తే ఓకే. లేదంటే నెక్స్ట్ 35 ఇయర్స్‌లో తినడానికి ఫుడ్ కూడా దొరకదు మనకు. నా రీసెర్చ్ ప్రకారంగా నాకు తెలిసింది. ఇప్పుడు ఒక ఫార్మర్ కొడుకు ఫార్మర్ అవ్వట్లేదు. అవును. సో, ఇలాంటివి ఏమైపోతాయంటే గిన లాస్ట్ జనరేషన్ మొత్తం పడిపోతానే ఉంది. ఇంకా ముందు జనరేషన్‌కి ఎవడు ఫార్మింగ్ చేయడు. మొత్తం ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్‌లు. లాస్ట్ మనం అంటే ఆహ్, ఇంతకు ముందు జనరేషన్ చూసుకుంటే గన 100 ఇయర్స్ బ్రతికేటోళ్ళు ఇప్పుడున్న జనరేషన్‌లో 50, 60కి మోకాళ్ళ నొప్పులు దిగిపోయింది. అవును. వచ్చేస్తున్నాయి, లేనిపోని అంటురోగాలు అవి అని చెప్పేసి హాస్పిటల్ పాలవుతారు. సో, హ్మ్. అలాంటివి ఉంటాయి. యెస్. మీరన్నట్టు కూడా ఫార్మర్ కొడుకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏ సాఫ్ట్‌వేర్ చేసుకుందామా, హ్మ్. మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు తప్ప, నేనొక ఫార్మర్‌ని అవ్వాలి, మన దేశాన్ని ఒక పొజిషన్‌కి తీసుకెళ్ళనైతే ఎవరు అనుకోవట్లేదు. నిజంగా అవును. మీరన్నట్టు. సో, అలాంటి సిట్యుయేషన్స్ చాలా చూస్తున్నాం. సో, మరిప్పుడు మీరేదైతే పాదయాత్ర చేశారో ఇంతకన్నా ముందేమన్నా చేశారా? ఇంతకుముందు అసలు నా జర్నీ స్టార్ట్ అయింది 2018లో 18,000 కిలోమీటర్స్ కంటిన్యూ వాక్. 18,000 18,000 కిలోమీటర్స్. ఓకే. ఓకే. సో, వాక్ చేయడం జరిగిందనమాట అప్పటికే.